హాయ్ ఫ్రెండ్స్. మరి దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. మనం ఈ దినము చాలా మంచి విషయం ధ్యానించబోతున్నాము. మరి అదేంటంటే యేసుక్రీస్తు వారితోని యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులు ఎన్నుకుంటాడు కదా! వారిలో ముగ్గురిని మాత్రమే కొన్ని కొన్ని మరి ఇంపార్టెంట్ ప్లేసులకి మరి వారి ముగ్గురిని ఎందుకు తీసుకెళ్తాడు అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. వారెవరు? వారి పేర్లేంటి? వారు ఎక్కడెక్కడికి తీసుకెళ్ళాడో వారి గురించి మనం ధ్యానించుకుందాము. దయచేసి అందరూ లాస్ట్ వరకు చూడండి. ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు వాక్యం అర్థం కాదు. దయచేసి మనం వాక్యం చదువుకుందాం స్నేహితులారా. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చూడండి. క్లియర్‌గా అర్థమవుతుంది. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, అంటే యాయిరని వాడి ఇంటికి వెళ్తారండి మొదటగాను. పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. ఆ అధికారి పేరు యాయిరని పేరనమాట. అప్పుడు పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడు యోహాను అనే వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియలేదు. సో మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ ప్లేస్‌కి వీరు ముగ్గురినే తీసుకెళ్తాడండి. మిగతా వారిని ఎవరిని రానివ్వడు. మరి ఇంకా చూద్దాం మనము. మరి మార్కు సువార్త 14వ అధ్యాయము 34వ వచనం చూద్దాము. అప్పుడు ఆయన మనం చూసినట్లయితే 36 చదువుదాం. దయచేసి చూడండి అందరూ. తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తం సాధ్యము. మనం ఇంకా కొద్దిగా పైకి 32 చదువుకుందాం. వారు గెత్సేమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చునుడని తన శిష్యులతో చెప్పి పేతురుని, యాకోబుని, యోహాను వెంటబెట్టుకుని పోయి మిగులు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకు ఆరంభించాను. సో మరి స్నేహితులు ఇక్కడ కూడా ముగ్గురిని తీసుకెళ్తాడండి. మిగతా మరి 12 మంది ఉన్నారు. ఇంకా 9 మంది ఉన్నారు కదా! వారిని ఎందుకు తీసుకెళ్ళలేదు? మనం ముందుకు మరి ధ్యానించుకుందాము. మరి ఇంకో రిఫరెన్స్ చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం తీయండి. 17వ అధ్యాయము మనం చూసినట్లయితే 1 చదువుదామండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన కొండ మీదకు ఏకాంతముకు పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. సో మరి ప్రభువునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకొని మనము ఈ దినం ధ్యానించబోయేది ఏంటంటే, దీన్ని బట్టి నేర్చుకోబోయేది ఏంటంటే, దేవాది దేవుడు మరి 12 మందిని ఎన్నుకున్నాడండి. 12 మందిని మరి కొన్ని పనులకి కొంతమందిని, కొన్ని పనులకు కొంతమందిని ఎన్నుకున్నాడండి. మరి మిగతా 9 మందిని తిరస్కరించడని కాదండి, తిరస్కరించలేదు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క మరి పనిని అప్పగించాడండి. మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. కొంతమందికి మరి పరిచర్య చేయడం, కొంతమందికి విశ్వాసంలో బలపడడం, కొంతమందికి మరి సువార్త చాటడం పనులు మరి మనం చూస్తుండగా మనలో కూడా అందరికీ ఒకే రకమైన పనులు కానీ, ఒకే రకమైన తలంపులు కానీ, ఒకే రకమైన ఆలోచనలు కానీ దేవుడు ఇవ్వలేదండి. దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికి మరి తలాంతులు ఇచ్చాడు కానీ అందరికీ ఒకేలాంటివి ఇవ్వలేదు. శిష్యుల్లో కూడా మనం చూసినట్లయితే మరి మిగతా వారిని మిగతా పనుల్లో మరి పెట్టి ఉండొచ్చేమో కానీ మరి ఈ ముగ్గురినే మాత్రం మరి తనతో పాటు మరి కొన్ని కొన్ని ప్లేసులకి తీసుకెళ్ళాడండి. స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి. మరి వీరు ఇంకా విశ్వాసంలో బలపడాలని మరి ఏమో తెలీదు కానీ మరి వీరిని మాత్రం ముందుగా ముగ్గురిని తనతో పాటు వెంట పెట్టుకొని మరి మిగతా వారిని మిగతా పనులకి యేసుక్రీస్తు వారు తీసుకెళ్ళేవారండి. స్నేహితులు జ్ఞాపకం చేసుకోండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యం ద్వారా, స్నేహితులారా, దేవాది దేవుడు ప్రతి మనిషికి వీడియో చూస్తున్న ప్రతి క్రైస్తవురాల మీకు దేవుడు ఏ పనిని అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా నిర్వర్తించండి, సంపూర్ణంగా చెయ్యండి. అప్పుడే దేవుడు జాబితాలో మీరందరూ చేరి ఉంటారు. కాబట్టి జ్ఞాపకం చేసిన ప్రియులారా, దేవునికి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రం దేవాది దేవుడు సమీపంగా ఉంటాడండి. దేవుడు ఎవరి హృదయంలో మరి ఉంటాడో వారికి దగ్గరగా ఉండే దేవుడని మన దేవుడు. కాబట్టి ప్రియులారా, మీ విశ్వాసాన్ని బట్టే మీరు మరి అంచనా వేయబడతారండి దేవునిలో. కాబట్టి మీరు సంపూర్ణ విశ్వాసులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేయండి. అది పరిచర్య అవ్వచ్చు, దేవుని సేవ అవ్వచ్చు, ప్రార్థన చేయడమే అవ్వచ్చు, పాటలు నేర్పించడం అవ్వచ్చు, పరిచర్య మరి దేవుని సేవలో మరి సేవకుడిగా కొనసాగడం అవ్వచ్చు. అలాగే మరి భాషలు మాట్లాడేవారు గాను, భాషల అర్థాలు చెప్పువారు గాను, సువార్త చెప్పువారు గాను,
మరి బైబిల్ స్పష్టంగా చదువువారు కానీ మీకు ఏ పని ఇచ్చినా సరే అది మాత్రం మరి పక్కన పెట్టకుండా దేవుడు ప్రతి ఒక్క మనిషిని ఏదో ఒక పనికి వాడుకుంటాడండి. మరి ఆ పని మీకు ఇచ్చి వాడుకునేటప్పుడు మీరు ఆ పనిని నిర్లక్ష్యం చేయకుండా మరి ఈ ముగ్గురు శిష్యులు యేసుప్రభుతో ఎంత మరి ఆసక్తితో వెళ్ళేవారో మనము కూడా మరి దేవుడు అప్పగించిన పనిని అంతకంటే ఆసక్తిగా చేయాలండి. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మరి దేవునితో ఉండి వీరి విశ్వాసము మరి అంత ఎక్కువ ఏమో మరి మనకు తెలియదు కానీ మరి వీరి విశ్వాసాన్ని బట్టే మరి చాలా చోట్లకి వీరి ముగ్గురినే తీసుకెళ్ళి అక్కడ మరి రూపాంతరం చెందినప్పుడు వీరి ముగ్గురికే కనిపిస్తాడండి. రూపాంతరం చెందినట్టు మిగతా 9 మందికి కనిపించడు. స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆసక్తిని బట్టే మీ విశ్వాసాన్ని బట్టే దేవుడు మీకు కొన్ని కనుపరుస్తాడండి. కొన్ని ప్రత్యక్షపరుస్తాడు. కానీ కొంతమందికి విశ్వాసంలో మరి బలహీనంగా ఉండడం వల్ల, భక్తిలో బలహీనంగా ఉండడం వల్ల, మరి వారికిచ్చే పనిలో బలహీనంగా ఉండడం వల్ల మరి ఏమో తెలీదు గానీ కొన్ని మరి దేవుడు చూపించడండి. అద్భుత కార్యాలే గాని మరి ఇక్కడ చూసారు కదండీ మనం రూపాంతరం. మరి మత్తయి సువార్త 17:1 నుంచి మనం చూస్తే మరి ఈ ముగ్గురు శిష్యులు ఎదుటే మరి యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందుతారండి. మిగతా వారు ఉన్నారు కదా! వారిని తీసుకెళ్ళి వారి ఎదుట మరి రూపాంతరం చెందొచ్చు కదా! మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. ఎవరి పనిని బట్టి, ఎవరు స్తోమతను బట్టి, ఎవరు క్రియలు బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడండి. మనము కూడా మన విశ్వాసంలో బలంగా ఉంటే మరి యేసుప్రభుతోను వారి ముగ్గురే వెళ్ళినట్టు మనము కూడా మరి దేవునితో నడుస్తామండి. దేవుడు మన ముందు నడుస్తాడు. దేవుడు వెనకాల మనం నడుస్తామండి. లేకపోతే మన పక్కన దేవుడు నడుస్తాడండి. మన విశ్వాసాన్ని బట్టి, మన మన మరి ఆలోచన బట్టి, మన ఆసక్తిని బట్టి దేవాది దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. మరి యేసుక్రీస్తు వారు ఆ ముగ్గురు శిష్యులకే చాలా విషయాలు మరి మిగతా 9 మంది కంటే ముగ్గురికే చాలా మరి తెలుస్తాయండి. ఎందుకంటే మరి యాయీరు కుమార్తె చనిపోతున్నప్పుడు ఆమెని చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం చూస్తారు. యేసుక్రీస్తు వారు ఎత్తైన కొండ మీదకెళ్ళి రూపాంతరం చెందడం చూస్తారు. అలాగే మరి ఇంకొక దగ్గర అయితే మనం చూసాము. మరి అక్కడ కూడా దేవుడు చేసిన అద్భుతాలు చూస్తారండి. ప్రభువైన ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మనము మరి దేవుని భక్తిలో ఎదగాలన్నా, దేవుని క్రియలలో పాలిభాగస్తులం అవ్వాలన్నా, దేవుని పనిలో మనము స్థిరులుగా ఉండాలన్నా, గొప్ప విశ్వాసులుగా మనం ఎదగాలండి. ప్రభువైన ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామనేది మీకు మీరే పరీక్షించుకోండి. దేవుని మీద ఎంత నమ్మకంగా ఉన్నామనేది మీకు మీరే మరి పరీక్షించుకోండి. ఎందుకంటే వారి ఆసక్తిని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి ఆసక్తిని బట్టే వారు మరి ఏ పనైనా అప్పగిస్తాడండి. దేవుడు చిన్న పని ఇచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నామనుకో, మరి ఇంకా పెద్ద పని ఇవ్వచ్చేమో. దేవుడు తలాంతులు ఆ ముగ్గురికి, ఒకడికి 2, ఒకడికి 3, 5, ఒకడికి 1 ఇచ్చినప్పుడు మరి రెండు ఇచ్చినోడు 2 సంపాదిస్తాడు. బలా నమ్మకమైన దోసరా నువ్వు మరో 2 పట్టణాల మంది మరి అధికారం ఏంటని చెప్తాడు. 5 ఇచ్చినోడికి సేమ్ అలా చెప్తాడు. కానీ 1 ఇచ్చినోడు మాత్రం నువ్వు సోమరమైన చెడ్డదాసుడా నువ్వు నరకానికి పో అని చెప్తాడండి. ఎందుకంటే మీ ఆసక్తిని బట్టే, మన ఆసక్తిని బట్టే దేవుడు మనకి సంపూర్ణ మరి భక్తిలోను ఎదిగిస్తాడండి. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, మనమందరము దేవునికి ఇష్టలుగా బ్రతకాలంటే దేవుని పైన మరి సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలండి. ఆసక్తిని పెంచుకోవాలి దినదినం. ఈ ముగ్గురు శిష్యులకి మిగతా వారికంటే ఆసక్తి ఎక్కువ ఉండొచ్చు, కానీ విశ్వాసంలో మరి స్థిరులుగా ఉండొచ్చు. వీరిని ఎక్కువగా దేవుడు తీసుకెళ్ళేవాడండి. మనము కూడా మన భక్తిలో, మన భక్తి జీవితంలో, మన దినచర్యలో, మన పరిచర్య జీవితంలో మరి దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదండి. మనం దేవునిని ఎక్కువగా ప్రేమించి దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా నిర్వర్తిస్తే ఈ పనిలో మనం దేవుడు చిన్న పని ఇచ్చాడండి. ఉదాహరణకు చిన్న పని ఇచ్చాడు. ఉదాహరణకు నేను సండే స్కూల్ చెప్తానండి. సండే స్కూల్ నేను సంపూర్ణంగా మరి చెప్పాను అనుకో, దేవుడు ఇంకా పెద్ద పని మీద నన్ను పెట్టొచ్చేమో, చెప్పలేము కదా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనకి దేవుడు ఏ పని ఇచ్చినా సరే దాన్ని మరి వంకలు పెట్టకుండా, నేను చెయ్యలేను అనకుండా, అది చిన్న పని అయినా పెద్ద పని అయినా మరి మనం ఆసక్తితో చేసినప్పుడు మరి యేసుక్రీస్తుతో పాటు ఆ ముగ్గురు శిష్యులు ఎలాగైతే మరి తీసుకెళ్తాడో మనలకు కూడా దేవుడు అలాగే తోడు ఉంటాడండి.
జ్ఞాపకం చేసుకొని మరి వారి ఆసక్తిని బట్టే దేవుడు మనల్ని దీవిస్తాడు. మన మన మరి విశ్వాసాన్ని బట్టే దేవుడు మనకు తోడు ఉంటాడు కాబట్టి మరి ఆ ముగ్గురు శిష్యుల వలె మనము కూడా దేవునిలో స్థిరంగా ఉండాలి. దేవుడిచ్చిన పనిలో నమ్మకంగా ఉండాలి. యథార్థంగా మరి ఆసక్తితో మనము దేవుడిచ్చిన పనిని సంపూర్ణంగా నిర్వర్తిద్దాము. మరి మిగతా 9 మందిని దేవుడు తిరస్కరించాడంటే లేదండి. అందరికీ మరి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అందరూ ప్రపంచం అంతటా సువార్త చాటుతారు. ఎవరు ఎవరు స్తోమతను బట్టి వారు చాటుతారండి. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, ఎవరి క్రియలు బట్టి వాళ్ళు ప్రతిఫలం ఇచ్చే దేవుడని మన దేవుడు. ఎవరికి పక్షపాతం కాదండి, పక్షపాతి కాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మనము కూడా మరి మనం ముగించుకునే ముందు ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే దయచేసి ప్రతి ఒక్కరూ సంపూర్ణ విశ్వాసంగా ఎదగండి. నమ్మకంతో ఉండండి, యథార్థతతో ఉండండి. ఆసక్తిని మీలో దినదినం పెంచుకోండి దేవుని యందు. అప్పుడే దేవుడు మీకు సమీపంగా ఉంటాడు. మీకు మరి మీకిచ్చిన చిన్న పని అయినా సరే మీరు నమ్మకంగా చెయ్యండి. దేవుడు అప్పగించిన బాధ్యతలు యథార్థంగా చేయండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఏదో ఒక రోజున మీరు మరి దేవునిలో స్థిరపడతారండి. భక్తులు ఎదుగుతారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన పిల్లల వల్ల మనం అవ్వాలంటే ఆ ముగ్గురు శిష్యుల వల్ల మనం అవ్వాలంటే దేవుని పని ఏది నిర్లక్ష్యం చేయకుండా దేవుడు అప్పగించిన బాధ్యతల్ని అది ఎలాంటి పనైనా పర్వాలేదు, దేవుడు అప్పగించిన మాత్రం మనం నిర్లక్ష్యం చేయకుండా చేస్తే ఖచ్చితంగా మన దేవుడు మనకు తోడుండే దేవుడు అండి. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరికి మరి ఈ వాక్యం అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి దయచేసి ఎవరికైనా మరి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. మరి నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి మీరు ఎక్కడ తప్పు మాట్లాడాలని మీరు చెప్తే నేను ఆ లైన్ అండర్లైన్ చేసుకొని నేను మరి మరొక వీడియోలో సరిచేసుకుంటాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ Jesus.Swaram.jp. నా నేమ్ వి జానపాల్ అండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి ఈ వీడియో మీ అందరి జీవితాల్లో దేవుడు ఆశీర్వదించి మేలు చేయను గాక.